హాయ్ అండి, నమస్తే. మొదటి యూస్ఫుల్ టిప్, వైపర్ స్టిక్ని తీసుకొని ఒక మాస్కును ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన అలాగే ఇలా కింది వైపున రెండు వైపులా మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయటం వలన ఒక వైపు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన దాంట్లో వైపర్ స్టిక్ని పెట్టేసేయండి. మీరు దీనికి బదులు క్లాత్ను కూడా తీసుకోవచ్చు, కానీ మళ్ళీ క్లాత్ను వాష్ చేయాల్సిన పని అయితే ఏర్పడుతుందండి. మాస్క్కి వచ్చిన థ్రెడ్స్ ఉన్నాయి కదండి, దాన్ని గట్టిగా ఇలా వైపర్ స్టిక్కి కట్టేసేయండి. ఈ వైపర్ స్టిక్కి కట్టిన మాస్క్తో చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి దాంట్లో డస్ట్ అనేది సరిగ్గా పోదండి. ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము క్లీన్ చేయని వాటిలో కూడా ఇలా వైపర్ స్టిక్కి మాస్క్ను వేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎక్కువ పని ఉండదండి. తర్వాత డైరెక్ట్గా ఈ మాస్క్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తే సరిపోతుంది. ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి తీసుకున్నాక క్యాప్సిల్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా ఒకటి తీసుకోవాలి. ట్యాబ్లెట్ షీట్స్ని తీసుకొని సీజర్తో చివరి భాగాన షార్ప్గా ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే కట్ చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న షీట్ని తీసుకొని పెన్సిల్ కానీ పెన్కి ఇలా రౌండ్గా గట్టిగా చుట్టేసేయాలండి. రౌండ్ షేప్లో వచ్చే విధంగా ఈ ట్యాబ్లెట్ షీట్ని ఇలా చుట్టేసేయండి. గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, షీట్ అనేది ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. తర్వాత మనకి వేలికి ఎంత కావాలనో సైజును చూసినాక మిగతా భాగాన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న చివరి కొన భాగాలకు గ్లూ గమ్ని అంటించేసేయండి. నా దగ్గర గ్లూ గమ్ అయితే లేదు, ఫెవికల్ని అతికించేస్తున్నానండి. గ్లూ గమ్ అయితే చాలా ఈజీగా సెకండ్లలోనే స్టిక్ అయితే అవుతుంది. ఇది కొద్దిసేపటి తర్వాత ఆరిపోతుందండి. తర్వాత క్యాప్సిల్స్ ఉంటాయి కదండి, ఇలా ఒక క్యాప్సిల్ని మాత్రమే తీసుకున్నాను. దీన్ని కూడా ఇలా గ్లూ గమ్ముతో కానీ ఫెవికల్తో మధ్యలో ఈ క్యాప్సిల్ని అతికించేసేయండి. ఇది ఆరడానికి కొద్ది టైం తీసుకుంటుందండి. పూర్తిగా ఆరిన తర్వాత ఈ క్యాప్సిల్ ఇలా గట్టిగా అతుక్కున్న తర్వాత మన చేతికి ఈజీగా పెట్టేసుకోవచ్చండి. చిన్నపిల్లలు ఉంగరాలు కావాలన్నప్పుడు, రింగ్స్ కావాలన్నప్పుడు ఇలా మన ఇంట్లోనే ట్యాబ్లెట్ షీట్స్తో ఈజీగా తయారు చేసేయచ్చండి. చేతికి పెట్టుకునే రింగ్స్ని కూడా మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు క్యాప్సిల్ వద్దు అనుకుంటే మామూలుగా ట్యాబ్లెట్ షీట్ ఉంది కదండి, ఆ సిల్వర్ కలర్తో కూడా తయారు చేసుకున్నాం అనుకోండి, సేమ్ సిల్వర్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగానే షైనింగ్లో ఉంటుందండి. ఎన్ని రోజులైనా కలర్ అనేది అస్సలకే మారదు. క్యాప్సిల్ని తీసేసి ఇలా ఓన్లీ సిల్వర్లో కూడా మనము ఈ రింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, సాక్స్ చినిగిపోయింది ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొన భాగాన్ని మాత్రమే కట్ చేసుకోండి. ఇది ఎలాస్టిక్ ఉండటం వలన ఎంతవరకైనా సాగుతుందండి. మీరు దీన్ని రబ్బర్ బ్యాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సరుకులన్నీ కూడా ఇలా సరుకులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ని అన్నిటినీ కూడా ఒకదానిపై ఒకటి సర్దినప్పుడు డోర్ తీసిన వెంటనే కూడా ఈ కవర్లు అనేవి జారి కిందికి పడిపోతాయి. ఇప్పుడు ఇలా కట్ చేసిన సాక్స్ ఉంది కదండి, ఆ ఎలాస్టిక్ అంతటిని కూడా ఎన్ని కవర్లు ఉన్నాయో అన్ని కవర్లో ఇలా వీటిని జాయిన్ చేసుకోవాలి. దీనివల్ల కూడా మనము ఎక్కడ పెట్టినా కూడా కవర్లు అనేవి కింద పడకుండా నీట్గా కనబడతాయి. ఇలా సాక్స్ని కట్ చేసిన దాంట్లో ఎలాస్టిక్ ఉండటం వలన మనము ఎన్నైనా సరుకులను ఈజీగా సర్దుకోవచ్చు. ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్లు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇంట్లో డబుల్ గమ్ టేపును తీసుకొని ఇలా వెనుక సైడు 2 సైడ్స్ కూడా అతికించేసేయండి. చిన్న సైజ్ స్టిక్కర్ ప్యాకెట్ అయితే మిడిల్లో కొద్దిగా డబుల్ సైడ్ టేపును పెట్టేసి వాష్రూమ్లో వాల్కి అతికించేసామనుకోండి, మనము స్టిక్కర్ని ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు మర్చిపోయినప్పుడు ఈ స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసేయచ్చు. చాలామంది స్టిక్కర్స్ని బాత్రూంలో గోడలపైన పెట్టేస్తారండి, చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా ఒక స్టిక్కర్ ప్యాకెట్ని అతికించేసామనుకోండి, మర్చిపోకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసేయచ్చు. గోడలకు పెట్టినా కూడా గమ్ అనేది ఎక్కువగా పోతుందండి, మళ్ళీ వాటిని యూజ్ చేయలేం, కానీ ఇలాంటి వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ని ప్రతిరోజు యూజ్ చేయటం వలన మన చేతి వేళ్ళు అనేవి పైన ఉన్న స్క్రీన్ మీద పడి చాలా మబ్బుగా తయారవుతుందండి. ఫేస్కి వాడే టాల్కమ్ పౌడర్ని వేసి కాటన్ క్లాత్తో కానీ లేదా స్పెట్స్కి వచ్చే స్మూత్ క్లాత్ ఉంటుంది కదండి, దాంతో ఇలా స్క్రీన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన
స్క్రీన్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. ఫోన్ పైన ఉన్న డస్ట్ కూడా పూర్తిగా పోతుంది. మేకుని తీసుకొని వాల్కి కానీ లేదా ఏదైనా ఇలా వుడ్ పైన బిగించేటప్పుడు ఒక్కొక్కసారి అది జారి మన చేతి పైన పడటం కానీ లేదా గ్రిప్ అనేది సరిగా లేకపోవటం లాంటిది జరుగుతుందండి. బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఈ మేకును ఈ క్లిప్ మధ్యలో పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మనకి పట్టుకోవడానికి చాలా గ్రిప్ ఉంటుందండి. ఒకవేళ మేకును బిగించేటప్పుడు మన చేతి పైన తగలకుండా ఇలా ఈజీగా మేకుని మనము వాల్లోకి కానీ వుడ్లోకి ఈజీగా బిగించవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లల బ్యాగ్లో మనము లంచ్ బాక్స్ని వాటర్ బాటిల్ని పెట్టేసాం కదండి. వాటర్ బాటిల్ని ఇలా పెట్టినప్పుడు అది లంచ్ బాక్స్ బ్యాగ్లో కిందికి పడిపోతుంది. మళ్ళీ దాన్ని ఇలా స్టిఫ్గా పెట్టాల్సిన పని కూడా ఏర్పడుతుంది. హెయిర్కి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, ఈ రబ్బర్ బ్యాండ్కి మనము ఈ పిన్నిస్ని ఇలా చివరి భాగాన పెట్టేసేయండి. తర్వాత లంచ్ బ్యాగ్లో ఈ పిన్నిస్ని ఇలా చివరి భాగాన పెట్టేసుకున్నాక దీని మధ్యలో మనము వాటర్ బాటిల్ని పెట్టేసామనుకోండి, వాటర్ బాటిల్ అనేది అస్సలకే ఈ లంచ్ బ్యాగ్లో పడకుండా ఇలా నిలబడే ఉంటుంది. నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ఖాళీ అయిన వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా క్యాప్స్ అన్నిటినీ కూడా నేను సపరేట్ చేసుకున్నాను. రౌండ్గా ఉండే క్యాప్స్ ఏవైనా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ కోల్గేట్ పేస్ట్ యొక్క క్యాప్ను కూడా తీసుకున్నాను. నైఫ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ యొక్క రెండు వైపులా కూడా చిన్నగా ఘాటు పెట్టుకోవాలండి. తర్వాత ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవడం వలన మిగతా భాగాన్ని దాన్ని తీసేసామనుకోండి, మధ్యలో చిన్న హోల్ అనేది వచ్చేస్తుంది. మన దగ్గర ఉన్న అన్ని క్యాప్స్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. బట్టలను ఆరబెట్టేటప్పుడు గాలికి ఒక్కొక్కసారి బట్టలు అనేవి కింద పడిపోతాయి కదండి. ఎక్కువ బట్టలు వేసినప్పుడు మన దగ్గర బట్టల క్లిప్పులు కొన్ని తక్కువగా పడుతున్నప్పుడు వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ని బట్టలకు పెట్టేసేయచ్చు. ఇలా పెట్టినప్పుడు ఎంత గాలి వీచినా సరేనండి, బట్టలు అనేవి అస్సలకే కింద పడకుండా అలాగే ఉంటాయి. క్యాప్స్ పెట్టిన తర్వాత బట్టలను చూడండి, ఎంత గుంజినా కూడా బట్టలు అనేవి అస్సలకే జరగవు. ఇలా బట్టల క్లిప్పులు తక్కువగా పడుతున్నప్పుడు మనము క్యాప్స్ని ఎన్నైనా రెడీ చేసుకొని బట్టల క్లిప్పులు లేని ప్లేస్లో మనము బట్టలకు పెట్టేసేయండి. వాటర్ బాటిల్ క్యాప్సే కాకుండా పేస్ట్కు వచ్చే క్యాప్స్ని కానీ లేదా రౌండ్గా ఉండే క్యాప్స్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్ కర్రీ వండుతున్నప్పుడు కానీ లేదా బిర్యానీలోకి ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసి ఫ్రై చేస్తాం కదండి, త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ను వేసి 1 సెకండ్ పాటు కలిపేసిన తర్వాత మూతను పెట్టేసి ఫ్రై చేసుకున్నామనుకోండి, ఆనియన్స్ అనేవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. దీనివల్ల గ్యాస్తో పాటు మన పని కూడా చాలా సులువైపోతుందండి. చూసారు కదండి, త్వరగా ఫ్రై అవ్వాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.